హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సౌదీ అరేబియాలో హాస్పిటల్స్లో వర్క్ లోడ్ ఎలా ఉంటుంది అండ్ మోస్ట్లీ ముస్లిం వాళ్ళకి ప్రేయర్ టైమ్స్ కానీ అంటే ఎలా ఉంటుంది వాళ్ళు ప్రేయర్ చేసుకోవడానికి అని మొన్న ఒక కామెంట్ అయితే వచ్చింది. సో ఈ టాపిక్ పైన నేను ఒక వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్, వర్క్ లోడ్ ఇన్ హాస్పిటల్స్. వర్క్ లోడ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మన సైడ్ అయితే ఎట్లా ఉంటుంది, సేమ్ ఇక్కడైనా అక్కడైనా సేమ్. బట్ ఒకటి ఏంటి అంటే పార్షియాలిటీ అనేది ఉండదు. కొంతమందికి తమిళ్, కేరళ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పార్షియాలిటీ ఉంటుంది. ఎందుకంటే అది ఇక్కడనే కాదు, మన యశోదలో అయినా, అపోలో, జూబ్లీ, సో ఎక్కడైనా సరే ఏ హాస్పిటల్స్లో అయినా వర్క్ లోడ్ ఉంటుంది, అలాగే పార్షియాలిటీ ఉంటుంది. ఇక్కడ కూడా కొంతమందికి పార్షియాలిటీ ఉంటుంది, అందరని కాదు, కొంతమందికి. అందులో మెయిన్గా తమిళ్, తెలుగు వాళ్ళు కలిస్తే అంతే ఇక. సో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం మేనేజ్ చేయొచ్చు. సో వర్క్ లోడ్ పరంగా అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది, రాగానే ఆక్సిజన్ సిలిండర్ చెక్ చేసుకోవడం, ఫ్రిడ్జ్, మెడికేషన్ చెక్ చేసుకోవడం, అండ్ ఏదైనా మెడికేషన్స్ ఎక్స్పైరీ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం, స్టాక్ చెక్ చేసుకోవడం, క్రాష్ కార్ట్. సో ఇలాంటివన్నీ బేసిక్ థింగ్స్. నెబులైజేషన్ మాస్క్ ఎన్ని ఉన్నాయి, ఏంటి, ఎలా, ఏ మెడికేషన్ ఎంతెంత ఉండాలి, సో ఏం తగ్గినాయి, సో బిఫోర్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏమేమి చెక్ చేసి, ఇవన్నిటి గురించి మనం ఇండియాలో ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. హ్యాండ్ ఓవర్ కూడా అలాగే ఇవ్వాలి. అండ్ కొన్ని హాస్పిటల్స్లో ఏంటి అంటే కేర్ షీట్స్ ఉంటాయి, కొన్ని హాస్పిటల్స్లో మాత్రం సిస్టమ్ వర్కే ఉంటుంది అనమాట. ఏది ఉన్నా సిస్టంలో అప్డేట్ చేయడం, అక్కడే స్టాంప్ చేసి సబ్మిట్ చేసేయడం. సో ఇలా ఉంటుంది హాస్పిటల్స్లో. అండ్ ఒక 2-3 సిస్టర్స్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేను అడిగి తెలుసుకుంటాను. నిన్న ఒక సిస్టర్ కాల్ చేసింది, బ్రదర్ ఇప్పుడు ఏంటి శాలరీ గురించి కూడా 5,000 శాలరీ చెప్పారు నాకు, ఇక్కడ వచ్చిన తర్వాత 4,000 ఇస్తున్నారు బేసిక్, అదేంటి, ఇది ఎంతవరకు న్యాయం అని. సో నేను చెప్పేది అదే, కొన్ని కంపెనీస్ అట్లనే ఉంటాయి అన్నమాట. మీకు ఒక మాట చెప్తారు, ఒకటి ఇస్తారు శాలరీస్. సో అందుకని మరీ నేను చెప్పేది, మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోండి, ప్రాపర్గా శాలరీస్ ఇచ్చే రివ్యూస్ చూసుకోండి, తెలిసిన వాళ్ళని అడగండి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే మనం ఏదైనా సరే గుడ్డిగా నమ్మొద్దు దేన్ని. సో అట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి, అది మనం చేసిన మిస్టేక్ వల్లనే అవి జరుగుతాయి. సో అందుకనే బీ అవేర్ ఆఫ్ దట్. సో వర్క్ లోడ్ అనగానే ఇప్పుడు సేమ్ అట్లే ఉంటుంది అనమాట. అక్కడ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, మరీ అంత స్ట్రెస్ ఉండదు. కొన్ని హాస్పిటల్స్లో ఏంటి అంటే ఇంజెక్షన్స్ లోడ్ చేయడం వల్ల మన సైడ్ ఏంటి అంటే మనమే డైరెక్ట్గా వెళ్ళి ఇంజెక్షన్ లోడ్ చేసి పేషెంట్కి ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ కొన్ని హాస్పిటల్స్ ఏంటి అంటే ఫార్మసీ వాళ్ళే ఇంజెక్షన్ లోడ్ చేసి స్టిక్కర్ వేసి ఇస్తారు. సో అదే మెడికేషన్ మనం తీసుకొచ్చుకొని పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. సో అట్లుంటాయంట కొన్ని హాస్పిటల్స్లో. కొన్ని క్లినిక్స్లో అయితే మనం లోడ్ చేసి ఇవ్వాలి. అండ్ ప్రేయర్ టైమింగ్స్ ఏంటి అంటే ఇక్కడ మోస్ట్లీ రంజాన్, బక్రీద్ ఇలాంటి టైంలో ఎక్కువగా ఏంటి అంటే వీక్ ఆఫ్స్ కానీ లీవ్స్ కానీ ఎక్కువ ఇస్తారనమాట. సో అలాంటి టైంలో మనం వాళ్ళు ప్రేయర్ చేసుకున్నప్పుడు మనం డిస్టర్బ్ చేయొద్దు. సో అది ఏంటి అంటే ఎంతవరకు అయినా సరే, అది 2 minutes 3 minutes అది ఎంతైనా సరే డిస్టర్బ్ చేయొద్దు అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట. హీఈస్ ఫ్రమ్ ఈజిప్ట్, హీస్ నేమ్ ఈస్ ముస్తఫా, హీఈస్ వర్కింగ్ యాజ్ ఏ రిసెప్షనిస్ట్ ఇన్ మై క్లినిక్. సో ఏంటి అంటే ఇక్కడ ప్రేయర్ టైమింగ్స్లో మోస్ట్లీ లైక్ హిందూ, ముస్లిం అనే కాదు, ఎవరైనా రంజాన్, బక్రీద్ టైంలో ప్రేయర్స్ ఉంటాయి కదా, ఆ టైంలో మనం బయటికి వెళ్ళి తినవద్దు అనమాట. ఎక్కువగా తినొద్దు, ఎందుకంటే వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు కదా ఆ టైంలో, వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైన అనమాట. వాళ్ళకి కొంచెం అది స్పెషల్ అనమాట. అలాంటి టైమింగ్స్లో మనం వాళ్ళు ఫాస్టింగ్లో ఉంటారు, మనం తింటే బాగుండదు కదా. సో అట్లా అని చెప్పి కొన్ని బ్యాన్ చేస్తారు. అలాంటి ఈవినింగ్ టైమ్స్లో షాప్స్ కానీ ఏవైనా సరే క్లోజ్ చేసేస్తారు. సో అట్లా ఉంటుంది. ఒకవేళ హాస్పిటల్స్లో వర్క్ చేసినప్పుడు ప్రేయర్ ఎలా చేసుకోవాలంటే కొన్ని రూమ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ప్రేయర్ రూమ్స్ ఉంటాయి సపరేట్గా. ఆ ప్రేయర్ రూమ్లో వాళ్ళ టైమింగ్స్కి వెళ్ళి ప్రేయర్ చేసుకొని మళ్ళీ డ్యూటీ టైమింగ్స్ వచ్చేస్తారనమాట. సో ఇలా ఉంటుంది. Thank you very much. Please do like, share and subscribe our channel for more information.